వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అక్టోబర్ ఫస్ట్ వీక్లో జరిగిన సైన్స్ సెన్సేషన్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్, Nobel Prize in Chemistry 2024. Trio wins Chemistry Nobel for work on protein design and prediction of structures. The 2024 Nobel Prize for Chemistry was shared by David Baker for computational protein design, along with Demis Hassabis and John Jumper for protein structure prediction. The Royal Swedish Academy of Sciences announced on Wednesday. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారం 3 పీపుల్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది కెమిస్ట్రీ కేటగిరీలో. వాళ్ళు ఎవరంటే డేవిడ్ బ్యాకర్, డెమిస్ హెసాబిస్ అండ్ జాన్ జంపర్. ఎందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే వీళ్ళ ముగ్గురులో డేవిడ్ బ్యాకర్ అనే వ్యక్తి ప్రోటీన్ స్ట్రక్చర్ని స్టడీ చేసి కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ని తయారు చేశారు. అండ్ అలాగే ఎంటైర్లీ న్యూ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ని, అంటే మన బాడీలో లేని ప్రోటీన్స్ని కూడా బిల్డ్ చేసే డేటా లేదా సైన్స్ని కనిపెట్టారనమాట. అండ్ అలాగే డెమిస్ అండ్ జాన్ ప్రోటీన్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని, ఇంతవరకు ప్రిడిక్ట్ చేయని స్ట్రక్చర్స్ని కూడా ప్రిడిక్ట్ చేశారు. నెంబర్ 2, Nobel Prize in Physiology or Medicine. mRNA ensures the correct set of genes is active in each cell type. The label post-transcriptional reflects the unfeasible due to the discovery of mRNA by Victor Ambros and Gary Rukun, who were jointly awarded the Nobel Prize for Physiology 2024. విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రూకున్ అనే సైంటిస్టులు mRNAని కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా బయాలజిస్టులు సెల్ జీన్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎలాంటి రోల్ ప్లే చేయవు అనుకున్నారు. బట్ అకార్డింగ్ టు దేర్ స్టడీస్ mRNA లేదా మైక్రో ఆర్ఎన్ఏ ఓన్లీ కరెక్ట్ సెట్ ఆఫ్ జీన్స్ సెల్ ఎక్స్ప్రెస్ అయ్యి వాటి యొక్క పర్టికులర్ ఫంక్షన్స్ని చేసేలా చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ సెల్స్, ఇంటెస్టైనల్ సెల్స్, నర్వ్ సెల్స్ ఎక్సెట్రా వాటి పర్టికులర్ ఫంక్షన్స్ చేయడానికి ఈ mRNA లేదా మైక్రో ఆర్ఎన్ఏ హెల్ప్ అవుతున్నాయని స్టడీలో ప్రూవ్ చేశారు. నెంబర్ 3, అల్ట్రాసౌండ్ టు డిటెక్ట్ స్పెసిఫిక్ క్యాన్సర్స్. యూజువల్గా అల్ట్రాసౌండ్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని విజువలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అల్ట్రాసౌండ్ వేవ్స్ని యూజ్ చేసి బయోమార్కర్స్ లెవెల్స్ని 100 టైమ్స్ని పెంచడం వల్ల స్పెసిఫిక్ క్యాన్సర్స్ని కనిపెట్టొచ్చని ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు. స్టిల్ దీని స్టడీ జరుగుతుంది అని చెప్తున్నారు. బట్ 2025 కల్లా 24,000 పీపుల్ మీద పైలట్ స్టడీ చేసి ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. నెంబర్ 4, పోలియో వైరస్ కేస్ డిటెక్టెడ్ ఇన్ మేఘాలయ. 2 months on Meghalaya polio case shrouded in secrecy. On August 12, the ICMR NIV Mumbai unit reported that the polio case detected in Meghalaya was a type 1 vaccine-derived polio virus. CDC Atlanta has also confirmed that it is not an important strain of type 2 VDPV or wild polio virus type 1. యూజువల్గా వ్యాక్సిన్స్ లేదా టీకాలు ఎందుకు వేస్తారంటే టు ప్రివెంట్ ద డిసీజెస్ ఫ్రమ్ అకరెన్స్, అంటే డిసీజ్ రాకముందే జాగ్రత్త పడడానికి అన్నట్టు. బట్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా దెర్ హ్యావ్ బీన్ 72 కన్ఫర్మ్డ్ కేసెస్ ఆఫ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ కేసెస్ ఇన్ 2024. రీసెంట్గా మేఘాలయలో కూడా ఇలాంటి కేసు ఒకటి రిజిస్టర్ అయింది. వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ కేసు అంటే వ్యాక్సిన్ వేయడం వల్ల వచ్చిన పోలియో వైరస్ అనమాట, లేదంటే పోలియో డిసీజ్ అని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్లో మళ్ళీ 2 types. ఫస్ట్ వన్ సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అండ్ సెకండ్ వన్ ఇమ్యూనోడెఫిషియన్సీ రిలేటెడ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్. నెంబర్ 5, అల్ట్రా ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్స్ లీడింగ్ కాజ్ ఆఫ్ డయాబెటీస్. ఈ జనరేషన్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము. ఇలాంటి డయట్లో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇన్ షార్ట్ వీటిని ఏజీఈస్ అని పిలుస్తారు. సో ఇలా ఎక్కువగా ఏజీఈస్ ఉన్న డైట్ కన్జ్యూమ్ చేయడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అసలు ఏజీఈస్ ఎందుకు డయాబెటీస్కి లీడ్ చేస్తాయంటే డ్యూరింగ్ హై టెంపరేచర్ కుకింగ్స్ లైక్ ఫ్రైయింగ్ లేదా రోస్టింగ్ చేసేటప్పుడు షుగరీ ఫుడ్స్ ఫ్యాట్స్ లేదా ప్రోటీన్స్తో రియాక్ట్ అయ్యి హార్మ్ఫుల్గా మారుతాయి. వాటిని కన్జ్యూమ్ చేసినప్పుడు బాడీ ఇన్ఫ్లమేషన్ జరిగి డయాబెటీస్కి లీడ్ చేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీ ప్రకారం లో ఏజీఎస్ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తగ్గింది అని చెప్తున్నారు. సో ఫ్యాట్ లేదా షుగర్, సాల్ట్ అండ్ ఏజీఎస్ ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకండి. నెంబర్ 6, banning tobacco sales can prevent lung cancers. Banning tobacco sales can prevent lung cancer deaths
Creating a generation of people who never smoke could prevent 1.2 million deaths from lung cancer globally. A study found the simulation study suggests that banning the purchase of cigarette and tobacco products among people born between 2006 and 2010 could prevent 1.2 million lung cancer deaths in 185 countries by 2095. Creating a so-called tobacco-free generation could reduce the impact of smoking on lung cancer deaths in future generations. సో ఈ పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే 2006 నుండి 2010లో ఉన్న జనరేషన్ వాళ్ళకి సిగరెట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే 1.2 మిలియన్ లంగ్ క్యాన్సర్ డెత్స్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే అక్షరాల 10,20,000 మందిని కాపాడవచ్చు జస్ట్ సెల్లింగ్ లేదా అవైలబిలిటీ ఆఫ్ సిగరెట్ లేదా టొబాకో ప్రొడక్ట్స్ని స్టాప్ చేయడం వల్ల. నెంబర్ 7, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేదా RFID డివైజెస్. RFID అంటే ఏంటో మీకు తెలుసా? హాస్పిటల్స్లో న్యూబోర్న్ బేబీస్ని ఎక్కువగా అబ్డక్ట్ చేసి వాళ్ళ ఆర్గన్స్ని బయట అమ్మేస్తూ ఉంటారు. సో దీన్ని అపోజ్ చేయడానికి ఇన్ ఎవ్రీ హాస్పిటల్స్ RFIDని ప్రమోట్ చేస్తున్నారు. ఈ RFID ట్యాగ్స్ వన్స్ మదర్కి బేబీకి వేసినప్పుడు ఇఫ్ బేబీని మదర్ నుండి 60 మీటర్స్ దూరం పెడితే ఆటోమేటిక్గా అలారం రైజ్ చేసి బేబీ లొకేషన్ని షేర్ చేస్తాయి. ఇలా అలారం యాక్టివేట్ అవ్వడం వల్ల అబ్డక్షన్ రేట్స్ని తగ్గించవచ్చు, అలాగే నియోనెటల్ మోర్టాలిటీని కూడా తగ్గించవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ ఆల్సో BSc నర్సింగ్ లేదా GNM వాళ్ళకి ఉపయోగపడే కాంటెంట్ కూడా మన ఛానల్లో ఉంది. సో వాళ్ళు కూడా ఈ ఛానల్ని ఫాలో చేసి నోట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.